దేశ రాజకీయాల్లో క్లీన్ పాలిటిషియన్గా పేరున్న కేజ్రీవాల్పై అక్రమ లిక్కర్ కేసులో దోషిగా అరెస్ట్ కావడం, ఎమ్మటే రిమాండ్కు వెళ్ళడంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా ఒక కుదుపు కుదిపిన పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణంలో శిక్ష పడుతుందా, లేకపోతే మామూలుగానే కొంత హడావుడి తప్ప నిజంగా సీరియస్నెస్ లేకుండా పోతుందా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో నిజంగా దేశంలో ఒక సెలబ్రిటీ పొలిటీషియన్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక మాజీ ఎంపీ, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి మాజీ ఎంపీ, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కవిత అరెస్టు కావడం, అదేవిధంగా ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం, ఇవన్నీ కూడా దేశ రాజకీయాలు ఒక రకంగా కుదిపేశాయని చెప్పాలి. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ రిమాండ్ కావడంతో ఇప్పుడంతా కూడా ఇండియా కూటమి అస్తిత్వంపై చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇండియా కూటమిలో కీలకమైన నేతగా ఉన్నటువంటి కేజ్రీవాల్ అరెస్టు ఇండియా కూటమిపై ప్రభావం చూపుతుందని చెప్పి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక రకంగా బీజేపీ సంబంధించిన మీడియా అంతా కూడా కోడై కూస్తున్న పరిస్థితి ఉంది. చూద్దాం ఇండియా కూటమి మీద. ఎందుకంటే జైల్లో రాజకీయ నాయకులు జైలుకు వెళ్ళడం అనేది అది దేశ రాజకీయాల్లో ఒక అర్హతగా ఉంది తప్ప జైలుకు వెళ్ళిన నేతలు రాజకీయాలు అదృశ్యమైపోయిన పరిస్థితి మనకు లేకుండా పోదు. ఎందుకంటే గతంలో జైలు జీవితం అనుభవించినటువంటి అనేక మంది నేతలు తర్వాత కాలంలో గొప్ప గొప్ప నేతలుగా మారిన పరిస్థితి చూసాం.